చిన్న ప్రార్థన చేసుకుందాము. మన మధ్యలో ఉన్న సహోదరులు డేవిడ్ రాజు గారు ప్రార్థనలో నడిపిస్తారు. క్లుప్తంగా చేయాలి. ప్రార్థన చేసుకున్నాము. పుస్తక ఆశీర్వాదాలకు కారణములు తండ్రి, వందనాలు స్తుతి మహిమ ఘనత ప్రభావాలు యుగయుగములకు నీకే కలుగునుగా కాదు తండ్రి. నీకే ఆరాధిస్తూ ఈ ఉదయకాలంలో తండ్రి, తరతరాలలో యుగయుగాలలో జగదేగాలలో నీవే దేవుడు అని ఒప్పుకొచ్చు. అన్ని కాలంలో ఉన్న దేవుడు అని, అన్ని కాలంలో తండ్రి నీ ఉద్దేశాలను నీ సంకల్పాలను తండ్రి నెరవేర్చుకున్న దేవుడు అని ఒప్పుకొచ్చు. నీ సన్నిధానానికి భయంతో ఉంటూ నీ సన్నిధానం వస్తున్నాయన గడిచిన కాలం అంతా తండ్రి నన్ను మమ్మలను ఈ కన్నగల అస్తం కింద కాచి కాపాడి ఈ కృపల భద్రపరిచిన సంపాదిస్తారు. అదే సంఘం తండ్రి ఈ కన్నగల అస్తం కింద తండ్రి భద్రపరిచిన విధానం పట్టిస్తారు. ఈరోజు నేను ఆరాధన దినానికి తండ్రి మన తోడుకొని కృపచూపులు పట్టిస్తారు తండ్రి. అనేకులనైనా ఈరోజు సజీవులు ఉండలేకపోయి ఉండవచ్చునేమో, కానీ నాయన మమ్మల్ని అయితే జ్ఞాపకం చేసుకునే విధానం పట్టిస్తారు. వచ్చిన ఆరాధన దినాన్ని పట్టిస్తారు తండ్రి. సంఘాలు చేరి పాటలు పాడి నేను ఆరాధించి తెరపట్టి కొనియాడి స్తుతించి నేను మయపత్రిక ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి స్తోత్రం చేస్తున్నాను తండ్రి. వాక్యంలో ప్రవేశించినట్లుగా తండ్రి మనలో ఆలోచనలు పెట్టమని తండ్రి ఎక్కువకు చూసే తండ్రి నిజంగా తండ్రి మా ఆలోచనలు మా తలంపులు అవన్నీ వ్యర్థములు నాయన. ఈ తలంపులే స్థిరమైన ఈ ఆలోచనలే స్థిరమైన ఈ ఆలోచనలు ఆకాశం కంటే ఎంతో ఎత్తైన ఎంతో ఉన్నతమైనది. కాబట్టి నిన్నే తండ్రి ప్రతి విషయంలో తండ్రి నిర్వహిస్తూ ఈ చిత్త మీద ఎరిగి ఆ విధంగా తెలుసుకున్నట్టు ఆ విధంగా ప్రవర్తించడానికి మాకు నేర్పమని ప్రార్థిస్తున్నాను. ఆ విధంగా తండ్రి మా జీవిత దినములనియో తండ్రి నీకు భయపడుతూ వహించు తండ్రి. మా రక్షణను తండ్రి ఆ విధంగా కొనసాగించుకుంటున్నాను. ఈ కొద్ది నమ్మకం నదిరే వేస్తున్నామని అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రార్థించిన సహోదరుని కొరకు కూడా వందనాలు చెల్లిస్తున్నాము. సమయంలో దేవుని